స్తోత్రం. వారిని మీకు నీ సేవకు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఉదయకాల సమయంలో టూరు మామిడి విజయవాడ నుండి టూరు మామిడి రావడానికి మీరు ఎంతగానో సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని ఎంతవరకు ప్రేమించి కాపాడుతున్నందుకు స్తోత్రం. మీరే ఈ యొక్క నాయన సాయంకాల సమయాన్ని షడ్రకుని బలపరచండి, పల్లవిని బలపరచండి. అలాగే నిహమ్య గారిని షారోని బలపరచు. ఇక్కడ సంఘం కట్టబడినట్లుగా అనేక ఆత్మలు రక్షించబడటానికి, వారి తినటానికి, ధరించడానికి, ఉండటానికి కొద్దులు లేకుండా మీరే సర్వ సమృద్ధితో ఈ కుటుంబాన్ని నింపి బలపరచున్నాను. యేసు నామమున రెండవ దశలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నది ఇక చేయుదని ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి. ఇక్కడ పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. తెస్సలోనికలో ఉన్న సంఘము పౌలు గారిని పౌలు గారు మాట్లాడినప్పుడల్లా కూడా ఇది దేవుని మాటగా తెస్సలోనిక సంఘస్థులు తీసుకునేవారు, దేవుని ప్రతినిధిగా ఎంచేవారు. అందుకే దేవుని యొక్క ఎంతగానో. అయితే పౌలు గారు ఏమంటున్నాడు అంటే, దేవుడు అందరికీ విశ్వాసం లేదు, అయితే మిమ్మల్ని దేవుడు స్థిరపరిచి తగిన సమయంలో ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ప్రభువు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి అనే మాట, బలపరిచి. దేవుడు స్థిరపరిచే రోజు ఒక రోజు ఉంది. అప్పటి వరకు అందరూ విశ్వాసం లేని వారిగా అందరూ ఉంటున్నారు. మనము విశ్వాసంతో, వెలుచూపులతో కాకుండా విశ్వాసంతో నడుచుకోవాలి. ఎందుకంటే అబ్రహాము చూడని వాటి యందు ముందుగా చూచాడు. మీరు ఎప్పుడైనా నోవాహు కూడా అదివరకు చూడని వాటి యందు దేవుడు చెప్పాడు వర్షం వచ్చుద్దని, జలప్రలయం వచ్చుద్దని, వాడ కట్టమని. అదివరకు వర్షం కురవల, మంచుతోనే పంటలు పడ్డాయి. కానీ అందరూ ఎగతాళి చేశారు. కానీ వచ్చుద్ది దేవుడు చెప్పినప్పుడు నమ్మాడు. విశ్వాస ప్రయాణాన్ని నోవాహు ఆ వాడను కట్టడం ప్రారంభించాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కాలేదు. ప్రభువు నమ్మదగినవాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అయితే ప్రతి దుష్టత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అయితే ఏ విషయాలు నేను మీకు బోధించాను మీరు దాన్ని అనుసరించాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మనకి విశ్వాసం ఉన్న క్రియలు లేని విశ్వాసము మృతం. దేవుడు అత్యద్భుత రీతిగా మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. కొద్ది రోజులు మిమ్మల్ని దేవుడు బలపరచబోతున్నాడు అని మీరు యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 22వ వచనంలో వారిలో వంచలేని వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును.
యెహోవానగు నేను తగిన కాలం ఈ కార్యం త్వరపెట్టుదును. వారిలో ఒంటరిని వాడు 10,000 మంది అగును. అలాగే ఎన్నిక లేని వారు బలమైన జనము అవుతారు అని. అయితే ఇది తగిన కాలమందు యెహోవా త్వరపెడతాడు. యేసన్న గారు ప్రారంభించినప్పుడు ఒంటరి వాడిగానే ప్రారంభించారు. కానీ 1000 మందిగా దేవుడు ఆయన చేశాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు. మీరెప్పుడు వెనమాల మీ జీవితాల్లో కొన్ని వేల మంది మిమ్మల్ని వెంబడిస్తున్నట్లుగా మీరు ఊహించాలి, తలంచాలి. నేను ఒంటరిగా లేను. ఈ యెషయా గ్రంథం అంతా కూడా 60 అధ్యాయంలో మనము ఈ 60 అధ్యాయము 61 అధ్యాయం మీరు చదవాలి. చదివితే ఏముందంటే 64వ వచనం, అయితే యెహోవాని నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. జనములు నీ వెలుగునకు వస్తాయి. నీ మీద దేవుని యొక్క మహిమ ఉదయించుచున్నది. నీ మీద ఉదయించుచున్నాడు. దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయించబోతుంది. చూడు, భూమి మీద కటిక చీకటి ఆవరించి ఉంది. కటిక చీకటి జనములను కమ్ముచూ ఉంది. పాపం చేసేవాడు ఇంకా పాపం చేస్తున్నాడు. త్రాగేవాడు ఇంకా త్రాగుతున్నాడు. వ్యభిచారుగా ఉండేవాడు ఇంకా వ్యభిచారిగా చిన్నిస్తున్నాడు. అయితే నువ్వు మాత్రం వెలుగులో నడుచుకోవాలి. వెలుగు నీ మీద ఉదయిస్తున్నాడు. ఎప్పుడైతే నీ మీద వెలుగు ఉదయించుందో దేవుని మహిమ నీ మీద కనబడుతుంది. అప్పుడు జనములు నీ వెలుగునకు వచ్చి వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. కన్నెత్తి చూడు, దాన్ని మీరందరూ కూడుకుని నీ ఎందుకు వచ్చుచున్నారు. నువ్వు చూచి ప్రకాశించు, గుండు కొట్టుకుంటావు. వీళ్ళందరూ నా కొరకేనా? మీరు యేసయ్య మీతో ఉంటే మీ అందరూ నీ తట్టే పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు వెలుగుగా ప్రకాశించాలి అన్నప్పుడు మీరు ఎక్కువగా కష్టపడాలి. ప్రార్థన చేయటం, మీరు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనలో 4 ప్రార్థన సుగంధ ద్రవ్యాలు ఉండాలి. 1 ప్రార్థన యాచన, 3 కృతజ్ఞతాస్తుతులు, 4 విజ్ఞాపన. ఈ 4 ధూపద్రవ్యాలు ప్రతిరోజు 4 గంటలు 5 గంటలు స్పెండ్ చేయాలి. 10 అధ్యాయాలు బైబిల్ చదవాలి. ఎవరే ఎక్కువగా నిద్ర అనేది రోజుకి 6 గంటలు మాత్రమే పండుకోవాలి. ఎక్కువగా శ్రమ పడాలి. నేను శ్రమ పడ్డాను అంటాడు పౌలు. మనము ఎందుకంటే కాలినడకన ద్వారాదన్నా సరే మీరు ఎప్పుడైనా ఆసక్తి ఉండాలి. ఇప్పుడు సంఘం కట్టాలి అన్న ఆసక్తి ఉండాలి. నా ఆత్మీయ జీవితంలో నేను సరియైన రీతిగా ఆత్మీయంగా దేవునికి అంగీకారంగా బ్రతకాలి అన్న ఆసక్తి ఉండాలి. ఆసక్తి అంటే ఒక ఇంధనం లాంటిది. ఆసక్తి అనేది ఒక ఇంధనం లాంటిది. మనిషిని కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు. ఆసక్తి అనేది ఇప్పుడు సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే అది పనిచేస్తుంది. అలాగే ఒక ఫ్యాను కరెంట్ ఉంటేనే అది పనిచేస్తుంది. ఒక పెన్ను లోపల ఇంకు ఉంటేనే అది రాస్తుంది. అలాగే ఇంధనం ఉంటేనే, మరి పెట్రోల్ ఉంటేనే స్కూటర్ పనిచేస్తుంది. అలాగే ఆసక్తి ఉంటేనే ఒక వ్యక్తి ఆసక్తి ఒక ఇంధనం లాంటిది. నేను సంఘాన్ని కట్టాలి, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. అయ్యో, నేను సువార్త ప్రకటించలేదా నాకు శ్రమ.
సువార్త దేవుని వాక్యం ఒకటి, బయటకు ఉన్న ప్రేమ సువార్త ప్రకటించాలి. చర్చిలో ఆరాధనలో కూర్చున్న వాక్యాన్ని క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని తెలియపరచాలి. మనము ఎక్కువగా కష్టపడాలి. కష్టే ఫలి. కష్టం మనం పడినప్పుడు ఫలితాలు మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా కష్టపడిన వాడట జీతానికి పాత్రుడట, జీతానికి అర్హుడట. జీతం కష్టపడితేనే ఇస్తారు. మీరు 8 గంటలు డ్యూటీ చేస్తున్నారు బ్యాంకు ఉద్యోగాలు. అలాగే కష్టపడే వారికే డిగ్రీలు వస్తాయి, ఉద్యోగాలు, అలాగే పదవులు కూడా కష్టపడిన వారికే వస్తాయి. దేవుని యేసు ప్రభు ఆయన ఈ లోకంలో పగలంతా సువార్త ప్రకటించేవాడు. రాత్రులు ఆయన ఒలీవ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అసలుకి ఆయనకి సరైన ఇల్లు లేదు. ఆహారం ఎవరు పెడతారో కూడా ఎవరో హామీలు, కానీ ఎలా బ్రతికాడు? మీరు ఎప్పుడైనా 60 సంవత్సరాల్లో చేసే సేవ 3.5 సంవత్సరాలను చేసి పాడారు. 60 సంవత్సరాలు చేయాల్సిన పనిని ఆయన 3.5 సంవత్సరాలు చేసేసాడు. అసలుకి ఆయన చేసిన బోధలు ఒక ఆయన చుట్టూ నేను కష్టపడటం నేర్చుకున్నాను. దేవుడు నన్ను ఇప్పుడు ప్రపంచానికి నన్ను పరిచయం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు నన్ను వాడుకుంటాడు. ఒకప్పుడు నేను ఎవరికి తెలియదు. ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చేసాడు. 10 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. 11వ సంవత్సరంగా క్రమంగా దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. మన జీవితాల్లో కూడా ఒంటరి అయిన వారు 10,000 మంది జనంగా, ఎన్నిక లేని వారు బలమైన జనముగా మార్చబడతారు. ఎందుకయ్యా అంటే ప్రభువు నమ్మదగిన వాడు. ప్రభు ఆయన నమ్మదగిన వాడు. ప్రభు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచేవాడు. మీరు ఎప్పుడైనా దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు. ప్రభువు నమ్మదగిన వాడు. ప్రార్థన వ్యర్థం కాదు, ప్రయాస వ్యర్థం కాదు. మీరు ఎప్పుడైనా దేవుడి కొరకు ఏదైనా కష్టమో, నిందో, అవమానమో, కరువు, కాటకాలు ఏది అనుభవించినా అది మేలు కొరకే మనం వెంచాలి. దైవ సేవకుడు ఎప్పుడు పండుకున్నా మీరు 4 మీరు మళ్ళా లేచి 4:30కైనా లేచి కనీసం గంట సేపు దేవుని సన్నిధిలో గడపకుండా ఏ ఒక్కరోజు ఉండదు. 4కైనా 4:30కైనా మీరు 10 గంటలు పడుకుంటారా, 1 గంట పడుకుంటారా, మరలా 4 గంటలు వేసుకోవాలి. మూడవది, బైబిల్ కనీసం 2-3 అధ్యాయాలైనా ఉదయ కాల సమయంలో చదవాలి. మూడవది, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు కూర్చొని మీరు ఎవరో రక్షణ కాకపోయినా మీరు కుటుంబముగా కూడుకోవాలి. కుటుంబ ప్రార్థన బలిపీఠం కనుక మీరు కడితే షడ్రకుని రాబోతున్న దినాల్లో ఆయన వాడుకుంటాడు. బలమైన సాధనంగా దేవుడు ఆయన్ని వాడుకుంటాడు. ఆయన మీద బలమైన అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. అనేక ఆత్మలు సంపాదించే వ్యక్తునిగా దేవుడు చేస్తాడు. మీరు ఇప్పుడు కష్టపడితే ఆయన పంట కోసుకుంటాడు. మీరు ఎవరో ఒకరు త్యాగం చేయాలి. దేవుని సేవలో త్యాగం ఉండాలి. మీరు ఎప్పుడైనా త్యాగం అంటే కొన్నింటిని మనము విడిచిపెట్టేసేయాలి. విడిచిపెట్టడం అంటే నిద్ర కొన్ని సమయాల్లో త్యాగం చేయాలి. అలాగే కొన్ని సమయాల్లో ఉపవాసం ఉండాలనుకుంటే, అంటే లేకపోయినా నిలబడాలి. ఎందుకంటే ఇది నేను ఎట్లా అనుభవించగలను అని ఎప్పుడు అనుకోకూడదు. కొన్ని త్యాగాలతో కూడుకున్నదే భక్తి, కొన్ని త్యాగాలతో కూడుకున్నదే మరి విశ్వాసం. మనం కూడా
మరి కొన్ని త్యాగాలు కొన్ని సమయాల్లో ఒక ఆయన రాజమండ్రి పాస్టర్గా చెప్పాడు, నేను 4 గంటలకి పడుకున్నాను, 3 గంటలే పడుకున్నాను. నేను మీటింగ్లకి వెళ్ళి 1 గంట, మా ఇంటికి వచ్చేసరికి 3 అయింది. పడుకోగానే మళ్ళీ తెల్లవారికి వాక్యం చెప్పాలి. అట్లా ఎన్నో సమయాలు గడిపాను. సరైన నిద్ర, సరైన ఆహారం ఉండేది కాదు. అయినా దేవుడి కొరకు త్యాగవంతంగా పనిచేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించాడు అని చెప్పాడు. కొన్ని సమయాల్లో త్యాగాలు, ఎవరో ఒకరు త్యాగం. ఇప్పుడు ఆదవాయి గారు, దీవెనమ్మ గారు త్యాగం చేశారు. ఇప్పుడు నేను ఆ పంట కోసుకుంటున్నాను, ఇప్పుడట మీరు త్యాగం చేస్తే ఆ త్యాగం మీకు ఫలితాలు రాకపోయినా మీ పిల్లల కాలంలో ఆ ఫలితాలు వారు అనుభవిస్తారు. అలాగే నువ్వు మీ పిల్లల కాలంలో వాళ్ళు త్యాగం చేయట్లే, కానీ సంఘం దేవుడు నిలబెట్టాడు. అయితే నీ ముందు ఉన్నటువంటి వారు త్యాగం చేశారు కాబట్టి ఆ సంఘం ఆ విధంగా కొనసాగింది. ఎప్పుడో ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ప్రభుత్వం అర్పణ అయిపోవాలి. పౌలు గారు దేవుని కొరకు అర్పణగా బలిపీఠం మీద బలిగా అర్పించబడిపోయారు. జీవించేది నేను కాదు, క్రీస్తే నాయన జీవిస్తున్నాను. రెండవది, దేవుడట నమ్మకమైన వారికి దీవెనలు మెండు అని మాట. నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండు. దేవుడట లోకంలో నమ్మకస్తులైన వారితో దేవుడు కనిపెడుతున్నాడు. ఇతడు నమ్మకస్తుడైనా. ఇప్పుడు ఒక యజమాని దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు అతడు నమ్మకస్తుడైనా కాదా ఆ యొక్క యజమాని చూస్తూ ఉంటాడు. నమ్మకంగా ఉంటే అనేకమైన బాధ్యతలు ఆయనకి అప్పగిస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండు. ప్రారంభంలో దేవుడు కొన్ని సమయాల్లో అంచెలంచెలుగా పైకి లేపేయవచ్చు. కొన్ని సమయాల్లో మిమ్మల్ని దేవుడు పరీక్షించవచ్చు, పరీక్ష పెడతాడు. పరీక్షలు అంటే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కొన్ని అనారోగ్య పరిస్థితులు రావచ్చు, కొంతమంది మధ్య తిరస్కారం అనుభవించవచ్చు, నిందలు రావచ్చు. ఏదేమైనా ఖడ్గమైన, కరువైన, హింస అయిన ఏమంటే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరైనా ఎడబాపునా అంటాడు పౌలు. నిందైనా, అవమానమైన, హింస అయినా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవరు ఎడబాపలేదు. ఎందుకంటే నేను ఆ విధంగా క్రీస్తు ప్రేమలో అతుకుబడిపోయాను. నన్ను ఎవరు విడదీయలేరు, ఎడబాయలేరు. ఎందుకంటే సేవ, కొంతమందికి సేవ చాలా కఠినమే. మనము బాహ్య పురుషుడు చస్తే కానీ అంతరంగ పురుషుడు జీవించాలి. అంతరంగ పురుషుడు ఇప్పుడు మనం నెలకొక రాత్రంతా ప్రార్థన చేయాలి. ప్రతి వారం కనీసం 24 గంటలు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే శరీరాన్ని జయించాలి అంటే శరీర సంబంధమైన కార్యాలు మన జీవితంలో పనిచేయకుండా ఉండాలి అంటే ఉపవాసం ఉండాలి. మీరు ఉపవాసం అనేది మరి అన్ని చోట్ల చెప్పబడుతున్నదే. ఉపవాసం అనేది ఒకటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, రెండోది ఆత్మీయంగా మనల్ని బలపరచు. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి అంటే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. బాహ్య పురుషుడు కొద్దిగా కృషించాలి. అంటే వారానికి ఒక రోజైనా ఉపవాసం ఉండాలి. మన సేవకులు మీరు ఇక్కడ నేను ఒక చోటుకి వెళ్తాను, పగలంతా భోజనం పెట్టాలి, రాత్రికి భోజనం పెట్టాలి. రాత్రి 10 గంటల దాకా ఎండగట్టేస్తారు. ఒక టీ 2 టీలు ఇస్తారంతే. మంచిగా తాగటం ఉండటం. ఎందుకంటే మనం ఉపవాసం చేయాలి.
దేవుడు పరీక్ష చేస్తాడు. కొంతమందిని ఈజీగా పైకి లేపేయచ్చు మీ నమ్మకత్వాన్ని బట్టి. కొన్ని సమయాల్లో పరీక్షలు పెట్టచ్చు. 60వ యెషయా గ్రంథంలో చూస్తే, దూరం నుండి నా పిల్లలు వారు పోగు చేయబడి నా కొరకు వస్తున్నారు అని. ఎందుకంటే నేను ఆశ్చర్యపోయాను, నా కుమారులను దూరం నుండి వచ్చుచున్నారు, నా కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నేను చూచి ప్రకాశించాను, నా గుండె కొట్టుకుంటూ ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నా వైపు తిరుపబడు, జనముల ఐశ్వర్యం నా ఎదుకు వచ్చింది. మీరు ఎప్పుడైనా ఏంటంటే మేఘము వల్ల ఎగయి గోవలే గోళ్లకు ఎగసి వచ్చు మీరేవు నీదని యెహోవా నామమును బట్టి. మీరు ఎప్పుడైనా దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే 19:19 ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగించుటకై చంద్రుడి కను ప్రకాశించదు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా మార్చబడతాడు. సూర్యుడు కాంతిగా, చంద్రుడు కాంతిగా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. జనులందరికీ సూర్యుడు ప్రకాశిస్తాడు, మనకైతే యెహోవాయే వెలుగుగా మన జీవితాల్లో ఉండాలి. ఎందుకంటే పేరు పిలిచి అబ్రహామును పేరు పెట్టి దేవుడు పిలిచాడు. మనం అందరము అబ్రహాము సంతానం. అబ్రహామును దేవుడు ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. మీరు దాదాపు 800 కోట్ల మంది ప్రపంచంలో ఉంటే 600 కోట్ల మంది మనుషులు అబ్రహాం సంతానం అన్నాడు. మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని అబ్రహాం అంటారు. అబ్రహాము దేవుని స్నేహితుడు. 7 రకాలైన వాగ్దానాలు అబ్రహాము ప్రారంభించినప్పుడు ఏమండి, ఆయన దగ్గర అబ్రహాము సేవ ప్రారంభించినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు స్వజనం విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, రక్త సంబంధం విడిచిపెట్టేశాడు. ఏమండి, దేవుడు అబ్రహాము దేవుడు. అసలుకి పురుషుడు ఎవరైనా ఒకరు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. భార్య అయినా భర్త అయినా, భార్య చేయలేకపోయినా భర్త ద్వారానైనా దేవుని యొక్క ఒక నది మనలో ప్రవహించాలి. ఎందుకంటే దేవుని యొక్క జీవజల ఓట మన హృదయంలో ప్రవహించాలి. అబ్రహాము, మీరు ఎప్పుడైనా బైబిల్లో పురుషుడే కుటుంబ ప్రార్థన కూడా మనం పురుషుడే కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టాలి, ప్రార్థన చేయాలి. ఇదో షడ్రకు మీద దేవుని ఆత్మ బలంగా దిగిందనుకో, ఆయనే మరి దేవుడు ఒక గొప్ప ప్రకాశించే జ్యోతిగా ఆయన్ని మార్చాడు. అనేక మంది పిల్లలు దేవునితో చెందుతారు బాల్యకాలం. ఆయన ఏర్పాటు చేసుకుంటే మరి గ్రామాన్ని కదిలిస్తారు. మీరు ముందు నడవాలి, మీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. తర్వాత ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ప్రభువు నమ్మదగినవాడు, ఆయనను స్థిరపరిచి ఆయన బలపరిచేవాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో స్థిరపరిచి పిలిచిన వాటిని మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారు, ఇక చేయుదురని ప్రభు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాను. ఈ దేవుడు చేస్తాడు అని నమ్మకం దేవుడు కలిగి ఉన్నాడు. కుమార్తెను కూడా అయా తూరు మామిడి, అయా జనులందరూ నీ తట్టు తిప్పబడుదును గాక, అద్భుతాలు జరుగును గాక, బాబా శుద్ధ జలము చల్లబడును గాక, శుద్ధ జలము ఈ స్థలం అంతా నీ రక్తము ప్రోక్షించబడును గాక, వెలుగు కలుగును గాక, అనేక మంది తండోపతండాలుగా నీ యొద్దకు వచ్చుదురు గాక, నీ యొక్క దైవ కార్యాలు ఈ స్థలంలో ఈ గ్రామంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. మీరే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నేను అడుగు పెట్టాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను.
ఓ రబా ఈ రాత్రి వెళ్ళిపోతున్న ఈ ప్రయాణంలో కూడా తోడుగా క్షేమకరమైన ప్రయాణం అనేక ఆత్మలు రక్షించబడుదురు గాక. మందిరం త్వరలోనే కట్టబడును గాక. నాయన ఆకాశ వాక్యం చెప్పి పట్టజాలంతకు దీవెన ఈ బిడల మీద కుమ్మరించబడును గాక. తినటానికి, ధరించడానికి, ఉండటానికి కొదువు లేకుండా క్రీస్తు యేసు యొక్క మహిమలు ఆరోగ్యం కొదువుగా ఉండేవద్దు, అనారోగ్యవంతులుగా ఉండేవద్దు. ఏవో సర్వ నాయన మంచి బలవంతులుగా, శక్తివంతులుగా ఈ బిడ్డలను మీరే మార్చున్నాను. నా ప్రార్థన ముద్ర వేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన గొప్ప కార్యములలో దేనిని మరువకుము. ఆమేన్. ప్రవేశించుము, సంపూర్ణమైన విజయము జయము కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నేహమీయా, షారోన్, అలాగే పల్లవి, షడ్రక్కి, అలాగే ఈ స్థలములో ఈ ప్రజలందరికీ నీ తట్టు తిప్పబడును గాక. ఈ కుటుంబానికి భద్రత, క్షేమము, కాపుదల ఉండును గాక. ఏ చీకటి బిడ్డల మీద దాడి చేయకుండా నీ రక్తపు కోటలు ఈ కుటుంబం భద్రపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి దీవించును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. సరేగా.